ఇంకొక ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది ఏంటంటే నెక్స్ట్ ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారితో కాంబినేషన్ సినిమా ఉంది. సో ఆ సినిమాలో కూడా నీ క్యారెక్టర్ అంటే నీ క్యారెక్టర్ వచ్చినటువంటి పేరు కానీ ఇప్పుడు బయట ఎంత ఇంటర్వ్యూస్ హడావిడి, సో ఆయన కూడా పర్సనల్ గా బాగా ఇంప్రెస్ అయ్యారని నెక్స్ట్ ఎన్టీఆర్ గారి చైల్డ్హుడ్ క్యారెక్టర్ ప్రశాంత్ నీల్ గారు చేయలేదు నీతో చేపిస్తున్నారని న్యూస్ వచ్చింది. నాకు మీరు చెప్పేంత వరకు నాకు ఈ న్యూస్ ఎక్కడ వెళ్ళేదాన్ని నిజంగా నేను ఒప్పుకోవట్లా, అంటే వచ్చే ఉంటది కానీ చెప్పను అన్న తెలియదు అన్న. నేను అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది సీన్ అడగను నేను. అలాంటి నెక్స్ట్ సినిమా గురించి నేను ఎందుకు అడుగుతాను? అంటే నెక్స్ట్ నిజంగా చెప్తున్నా, మీరు చెప్పేంత వరకు ఆ న్యూస్ అలా అంటున్నారు, కొంచెం సంతోషంగా. సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతుంది, ముఖ్యంగా తారక్ ఫ్యాన్స్ ఇతను చాలా బాగా యాక్ట్ చేశాడు అని నీలి గారిని మెన్షన్ చేసి ఇతనే మాకు కావాలి చైల్డ్ ఆర్టిస్ట్ గా. నిజమే, ఫార్వర్డ్ చేస్తాను చూడండి. అసలు చాలా బాగా వాళ్ళు కూడా మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు, ఎన్టీఆర్ గారి అభిమానులు కూడా. గ్రేట్ఫుల్ అన్న బాబు, థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా అనిపిస్తుంది ఆ కాంబినేషన్? ఇప్పుడు సినిమా వస్తుంది కదా, ఇప్పుడు ఎన్టీఆర్ గారు దేవరాలో చేస్తున్నారు, నెక్స్ట్ నీల్ గారితో వస్తుంది, ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా అయింది, పోస్టర్ కూడా చూసే ఉంటారు. సో ఆ కాంబినేషన్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ప్రభాస్ గారితో ఒక రేంజ్ లో తీశారు, మరి ఎన్టీఆర్ గారితో ఎలా ఉంటుంది? ఇంకో రేంజ్ ఎలా తీస్తారని మీరు అనుకుంటున్నారు? మీ ఎక్స్పెక్టేషన్ అంటే ఆయన ఇప్పుడు నేను చూసింది అయితే కేజీఎఫ్ కి చాలా డిఫరెన్స్ మెయింటైన్ చేశారు. సో మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఒక సేమ్ అన్ని సేమ్ టేకింగ్ అదంతా ఉంటే ఓకే, ఇది ఇలా ఉండి దాన్ని మనం ఇమాజిన్ చేయగలం. కానీ ఆయన ఎంత వీలైతే అంత దానికి దీనికి అసలు కొంతనే లేకుండా చూసుకున్నారు. అంటే స్క్రీన్ ప్లేలో కానీ డిఫరెంట్ మన స్పైస్ తగిలేటట్టు, తెలుగు స్పైస్ తగిలేటట్టు చూసుకున్నారు. మరి నా ఎన్టీఆర్ సినిమా కూడా ఆబ్వియస్గా డిఫరెంట్గానే చేస్తారు. సో ఆయన ఏం చేస్తారు మనం అయితే ఏం చెప్పలేదు నిజంగా. అంటే ఎన్టీఆర్ గారి సినిమా ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ లో ఎన్టీఆర్ గారికి చైల్డ్ హీరో క్యారెక్టర్ వస్తే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. ఎలా ఫీల్ అవుతావు? ఇన్స్టెంట్ రియాక్షన్ ఏంటి? మిస్టర్ ట్రీ వచ్చాక చూద్దాం. సో ప్రభాస్ గారి క్యారెక్టర్ చేశారు కదా, అతను ఇంకొక చైల్డ్ విదేశ్ అతని ఫ్రెండ్ అయినా అంతకుముందు తెలుసా? సెట్స్ లోకి వెళ్ళిందా పరిచయం? సెట్స్ లోకి వెళ్ళాకే పరిచయం అన్న. నీకు తెలీదు ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారని? ఆ చైల్డ్ ఆర్టిస్ట్ అప్పటి వరకు. ఓకే. సో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అతని మీద ప్రశాంత్ నీల్ గారు ఎక్కువ కోప్పడేవారంట, అంటే సరిగ్గా చేయట్లేదని చెప్పేసి తను ఎక్కువ టేకులు తీసుకుంటాడని చెప్పేసి కొంచెం లైట్ గా అలా ఫ్రస్ట్రేట్ అయ్యేవాళ్ళు అని చెప్పేసి ఏదో నిజమేనది. అంటే ప్రశాంత్ నీల్ గారు ఎలా ఉంటారు ఆర్టిస్టులు? ఆయన అయితే మంచిగా చేసేంత వరకు మంచిగా ఉంటారన్న. మీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ నుంచి నాకు చెప్పండి ఐ వాంట్ దిస్. తెలిసిందిలే, ఇది వచ్చాక నేను మీకు ఆన్సర్ చేస్తా. చెప్పారు వచ్చేస్తుంది కదా బ్రో, తెలిసిన వాళ్ళు ఏడీగా వాళ్ళందరూ చేస్తుంటారు, కొంచెం పరిచయాలు ఉన్నాయి, అలా తెలిసింది. నిజమా కదా చెప్పు, నిజమేనా? నిజం అనొచ్చన్నా. సో అంటే అతను ఎట్లా యాక్ట్ చేసేవారు తను? మరి తనకి లాంగ్వేజ్ ప్రాబ్లం అనుకుంటాను, నాకు తెలిసి కొంచెం కష్టమే అది, చాలా టేక్లు బట్టి. అయితే నా వరకు అయితే డిఫరెంట్ అన్నీ ట్రై చేసుకుంటూ ఎమోషన్స్ అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. మరి తనకి ఏందో లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఇంకొంచెం టైం కావాలో తనకి, కానీ అప్పుడప్పుడు పడేవి అట్లా. అంటే బాగా గట్టిగా అరుస్తారు ఆయన ప్రశాంత్ గారు. అది కూడా నేను చూసింది 1-2 సార్లు చెప్తున్నా. తన మీదైనా నార్మల్ ఎవరి మీదైనా అరవడం 1-2 సార్లు నేనైతే చూసింది. మాక్సిమం ఆయన ఎంత కంట్రోల్ చేసుకుంటారు యాంగర్. అసలు ఫస్ట్ రాదు. నేను చూసింది అయితే 1-2 సార్లు. తన మీద ఒకసారి చూసా. ఇంకా జూనియర్ ఆర్టిస్ట్ వీళ్ళు ఉంటారు కదా కొంతమంది, చెప్పిన మాట వినకుండా కెమెరాలో కనిపించాలని. ఎక్కువగా ఏ టేక్లు రీటేక్లు ఎక్కువ అయినాయి తన ఏ సీన్? ఇప్పుడు ఓపెనింగ్ సీన్, ఇప్పుడు ఫైటింగ్ సీన్ ఏదో ఉంటుంది కదా అక్కడ, లేకపోతే వైర్ షాక్ కొట్టింది చాలా. వైర్ షాక్ కొట్టే సీన్ లో నేను పైన ఉంటాను, నాకు కింద షూట్ ఏం జరిగింది నేను ఆ షూట్ చూడలేదు. నేను దగ్గరుండి చూసిన షూట్ ఇది రెయిన్ షాట్ అయింది. ప్రతి దాంట్లో పట్టే తనకు కొంచెం అలవాటు అవ్వడానికి ఎన్విరాన్మెంట్ ప్రతి దాంట్లో పట్టేది. బట్ ఈ రెయిన్ షాట్ తమిళ్. సో లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల కొంచెం ఇబ్బంది అయ్యేది. లాంగ్వేజ్ ఇంకొంచెం తనకి ఇంకా టైం కావాలనుకుంటా బ్రెయిన్కి ఎక్కడానికి. ఓకే. సో ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. కానీ చాలా ఇంటెన్స్ డైలాగ్స్ ఉంటాయి దానికి. నీ కోసం ఎర్రైనా అవుతావు సొరైనా అవుతావు దగ్గర ఎక్స్ప్రెషన్స్ అయిపోయి చాలా బాగా. మీకు అతను పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఏమనిపించింది? లైవ్ లో చూస్తారు కదా, మేము అప్పుడు మా పర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేట్ ఉంటాం అన్న, పక్కన పట్టుకుంటే మళ్ళీ మంది